కార్తీక్ శిశిర హేమంత్ లవ్ స్టోరీ లాస్ట్ వీడియో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న పార్ట్ 6. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న వసంత్ కోపంలో వెళ్ళి అరెస్ట్ చేస్తాడు. కానీ శిశిరని హేమంత్ ఏం చెయ్యలేదు. మరి శిశిర ఏమయ్యింది? ఇలా ఆలోచిస్తుండగానే వసంత్కి ఫోన్ వస్తుంది. అవతలి వాళ్ళ మాటలు విని అన్వేషణ చేస్తామని బయలుదేరుతాడు. మరుసటి రోజు వసంత్ని తలపై అధికారి శ్రావణ్ కలిసి ఇక తన వల్ల ఏమీ కాదని, ఉద్యోగానికి పనికిరాడని చెప్తాడు. కానీ వసంత్ తను శిశిరని కనిపెట్టడానికి క్షేమంగా ఉందని చెప్తాడు. శ్రావణ్ ఆశ్చర్యంగా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. క్షేమంగానే ఉంది అని చెప్పి శ్రావణ్ని అరెస్ట్ చేస్తాడు వసంత్. శ్రావణ్ కోపంతో నేను నీపై అధికారాన్ని నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావని కోపదిస్తున్నాడు. అప్పుడు నిజం చెప్తాడు. వసంత్ రెస్టారెంట్కి వచ్చి అమ్మాయిలని కిడ్నాప్ చేసి విదేశాలకి అమ్మేస్తున్నారు. నేరం చేస్తూ మీ తమ్ముడే, రెస్టారెంట్ ఓనర్ మీ తమ్ముడు చేసి నేరాన్ని కప్పిపుచ్చుకుంటూ అమ్మాయిలని అమ్మడంతో సహాయం చేసినందుకు అరెస్ట్ చేశానని చెప్తాడు. దానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు శ్రావణ్. శిశిరని తీసుకువచ్చి నిజం చెప్తాడు. ఆ రోజు సాయంత్రం హేమంత్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు తనను ఆ రెస్టారెంట్ ఓనర్ కిడ్నాప్ చేశాడని, తరువాత విదేశాలకి అమ్మేస్తున్నామని చెప్తారని చెప్తుంది. ఆ విదేశీ మాటలలో మాట్లాడే వాళ్ళలో శ్రావణ్ కూడా ఉన్నారని చెబుతుంది. అందుకని అరెస్ట్ చేశామని, ఇంకా శిక్ష పడడమే తరువాయే అని చెప్పి జైల్లో పడేస్తాడు. వసంత్ క్షేమంగా శిశిరని ఇంటికి చేరుస్తాడు. శిశిరని తాను రాసిన లేఖ గురించి ఆరా తీస్తూ వసంత్ ఆ లేఖ అబద్ధమని, హేమంత్ అది ఒక పరీక్ష, తను చేసినట్లు రాయగలిగితే పార్టీ ఇస్తా అన్నాడని చెప్తుంది శిశిర. అప్పుడు వసంత్కి విషయం అర్థమవుతుంది. లేఖ చూసి ప్రేమించానని శిశిర హేమంత్ చెప్పడం వల్ల శిశిరని చంపి ఆ నేరం ఆ లేఖ రాసిన వాడిపై తొయ్యడానికి ఆ లేఖ రాయించాడని తెలుసుకుంటాడు. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న శిశిర తన ప్రేమ ఎంత మోసం అని, తను దారుణంగా మోసపోయానని తెలుసుకుంటుంది. కిడ్నాప్ విషయంలోనే ఇంకా బయటికి రాని శిశిర హేమంత్ మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ షాక్ని తట్టుకోలేక పిచ్చిపట్టి మానసిక స్థితి మొత్తం చెడిపోయి ఒక గదిలో బందీలాగా పడి ఉంది. శిశిరని చిన్ననాటి నుండి ఎంతో చలాకీగా చూసిన నేను ఇప్పుడు ఒక గదిలో పిచ్చిదనై పడుంది. చూసి కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. కూతురిని కంటికి రెప్పలాగా చూసుకున్న ఆ తండ్రి పరిస్థితి వర్ణనాతీతం. అందమైన ప్రేమలోకం చూపింది. ఆ మనుష్యంగా శిశిరని చంపాలనుకున్న హేమంత్ కట్టుకున్న భార్యకి, పిల్లలకి దూరమై జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. అసలైన ప్రేమ పంచాలనుకున్న కార్తీకి దూరమై మోనవరిత పైన ప్రేమని నమ్మిన శిశిర జీవితం ఏమైంది? తనమేం మిగిలింది? విషం రాత్రి శూన్య తప్ప. ఎప్పటికైనా శిశిర మామూలు మనిషి అవ్వాలని ఆశిస్తూ ఈ స్టోరీ ఎండ్ చేస్తున్నా. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.